నమస్కారం అండి, నా పేరు రవి. నేను జర్మనీలో బెర్లిన్ సిటీలో ఉంటాను. ఈ వీడియోలో నా యూట్యూబ్ జర్నీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి 25 లక్షలు ఖర్చు చేశాను అప్రాక్సిమేట్లీ. సో నాకు ఫస్ట్ టైం పేమెంట్ 7,000 రూపాయలు వచ్చింది. నేను యూట్యూబర్గా సక్సెస్ అయ్యానా ఫెయిల్ అయ్యానా ఈ వీడియోలో మీరే డిసైడ్ చేయండి. కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే నేను ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా ఎవరికైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళకి తెలుస్తాయి ఎలాంటి మిస్టేక్స్ చేయొద్దో. సో వీడియో లోపలికి వెళ్దాం పదండి. సో వీడియో స్టార్ట్ అయ్యే ముందు 25 లక్షలు ఎందుకు ఖర్చు అయింది ఒక రఫ్ ఎస్టిమేట్ మీకు చెప్తాను. అండ్ నా ఛానల్ పెట్టి 3 ఇయర్స్ అయింది. 3 ఇయర్స్ తర్వాత ఇప్పుడు మానిటైజేషన్ అన్న ప్రాసెస్ ట్రిగ్గర్ అయ్యింది. ఎందుకు ఇంత సేపు అయ్యింది అది కూడా మాట్లాడదాం. సో నేను 10 ఇయర్స్ క్రితము యూరోప్ వచ్చినప్పుడు యూరోప్ చాలా బ్యూటిఫుల్ ఉంది అనిపించింది. సో అప్పుడు నేను ఒక DSLR కెమెరా కొనుక్కున్నాను. ఎక్కడికి వెళ్ళినా కానీ ఫొటోస్ తీసేవాడిని. ఎప్పుడు కూడా కెమెరా ముందుకు వచ్చి నేను వీడియో రికార్డ్ చేయలేదు. ఓన్లీ ఫొటోస్ మట్టుకే పరిమితం అయ్యాను. తర్వాత ఈ కరోనా టైంలో చాలా మంది యూట్యూబర్స్ గా మారడము, వీడియోస్ పెట్టడం వల్ల నాకు కూడా అనిపించింది, అరే నేను కూడా ఇంత ట్రావెల్ చేశాను, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, జనాలతో షేర్ చేసుకుందాం. ఇంకోటి నా ప్లస్ పాయింట్ ఏంటంటే మాట్లాడడం, ఏదైనా టాపిక్ ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు చిన్నప్పటి నుంచి వస్తుంది. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా చెప్తాను అన్నట్టు. ఇది నా సెల్ఫ్ అనాలిసిస్ చేసుకున్నాను. సో నాకు ఏమనిపించింది అంటే నేను యాజ్ ఎ యూట్యూబర్ నేను సక్సెస్ అవుతా అని నాకు అనిపించింది. సో అప్పుడు నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేశాను. సో యూట్యూబ్ జర్నీ స్టార్టింగ్ లో మనము ఎక్విప్మెంట్ కావాలి కదా. సో ఇనిషియల్ గా గోప్రోతోని స్టార్ట్ చేశాను. ఆ తర్వాత డిఫరెంట్ కెమెరాస్ కొన్నాను. సో ఇప్పుడు నా దగ్గర 4 కెమెరాస్ ఉన్నాయి. తర్వాత ఒక మంచి కాన్ఫిగరేషన్ ఉన్న ల్యాప్టాప్ కొన్నాను. దానికి బాగానే డబ్బులు ఖర్చు అయింది. ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ కొన్నాను. ఆడియో మ్యూజిక్ కోసము ఒక 25,000 పెట్టి ఇయర్లీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. తర్వాత చాలా ఇక థంబ్నెయిల్స్ అని ఇది అది ఎన్నో తీసుకున్నాను సబ్స్క్రిప్షన్స్. దాంట్లో డబ్బులు చాలా ఖర్చు అయింది. ఆ తర్వాత నేను యూరోప్ లో ఉండడం వల్ల ట్రావెల్ చేసేవాడిని. ట్రావెల్ చేసినప్పుడు యూరోప్ లో చాలా ఎక్స్పెన్సివ్ ఉంటది. సో ఇక్కడ ఒకటి బాన్ కార్డ్ 100 అని ఉంటది అన్నట్టు, అది తీసుకున్నాను. అది ఉంటే ఏంటంటే మనము స్పీడ్ ట్రైన్స్ కూడా వితౌట్ టికెట్ ఎక్కేయచ్చు, ఏ టైం అన్న ఎక్కొచ్చు, ఏం రెస్ట్రిక్షన్స్ ఉండదు. సో ఆ విధంగా చాలా ట్రావెల్ చేసేవాడిని. దీంట్లో బాగా డబ్బులు వేస్ట్ అయిపోయాయి. సో ఇనిషియల్ గా నేను వీడియోస్ తీసినప్పుడు నా ఫోకస్ ఏముండే అంటే లొకేషన్స్ చూపించాలి, మనము వీడియోలో ఉండడం అంత ఇంపార్టెంట్ కాదు అనుకునేవాడిని. సో మంచి ఒక వీడియో షూట్ చేసి మ్యూజిక్ పెట్టి పెట్టేవాడిని. ఎందుకో మన జనాలకి అది నచ్చలేదు ఆ కాన్సెప్ట్. చాలా మంది కమెంట్స్ లో రాసేవాళ్ళు, అన్న నువ్వు కెమెరా ముందు వచ్చి మాట్లాడాలి, ఇట్లా వీడియోలో కనిపించకపోతే బాగుండదు, నీ ఛానల్ గ్రోత్ అవ్వదు అని. ఇనిషియల్ గా నాకు అర్థం కాలేదు. తర్వాత మా ఐటీ జాబ్స్ ఎలా ఉంటాయి అంటే ఏదైనా గోల్ అయి ఉందనుకోండి, చాలా వర్క్ ప్రెషర్ ఉంటుంది. సో మధ్యలో ఆల్మోస్ట్ 1 ఇయర్ నేను వీడియోస్ ఏం పెట్టలేదు. సో ఈ 1 ఇయర్ వీడియోస్ పెట్టకపోయేసరికి ఈ 12 మంత్స్ డ్యూరేషన్ లో ఉన్న నా వాచ్ అవర్స్ మొత్తం 0 అయిపోయాయి. సో లాస్ట్ ఇయర్ డిసైడ్ చేశాను రెగ్యులర్ గా వీడియోస్ చేద్దామని. సో నేను వీడియోస్ చేస్తుంటే కొంతమంది నాకు మెసేజ్ చేశారు, ఇట్లా థంబ్నెయిల్ చేస్తాము, మీకు ఎడిటింగ్ లో హెల్ప్ చేస్తాము, అది ఇదని. సో ఇనిషియల్ గా ఒక కంపెనీతోని నేను టైఅప్ పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ 15,000 కట్టాను. సో వాళ్ళు ఏమని చెప్పారంటే నీ ఛానల్ వాచ్ అవర్స్ లేవు కదా, వాచ్ అవర్స్ కూడా మేము ఆర్గానిక్ గా తెస్తాము అండ్ థంబ్నెయిల్స్ చేస్తాము అంటే నా స్విట్జర్లాండ్ వీడియోస్ అన్నిటికీ థంబ్నెయిల్స్ చేయించుకున్నాను. సో ఆ కంపెనీ వాచ్ అవర్స్ కూడా ఇంప్రూవ్ చేయడానికి ఏదో ప్రోగ్రామ్ రన్ చేసిరో నాకు తెలియదు, ఏం చేసిరో తెలియదు. అన్ఫార్చునేట్లీ అది వర్కౌట్ కాలేదు. సో 2 months లో వాళ్ళు నాకు మానిటైజేషన్ చేస్తా అన్నారు, కాలేదు. తర్వాత వాళ్ళు డబ్బులు రిఫండ్ ఇస్తా అన్నారు, కానీ ఇక నేను అది కొత్త కంపెనీ కదా వద్దని చెప్పాను. సో అక్కడ నాకు సెట్ బ్యాక్ వచ్చింది. అప్పుడు నేను అనుకున్నాను అన్నట్టు, మనము మానిటైజేషన్ చెయ్యాలన్నా, వీడియోస్ చేయాలన్నా, ఛానల్ గ్రో అవ్వాలన్నా మన ఎబిలిటీ మీదనే నమ్మకం పెట్టుకోవాలి, మనమే వీడియోస్ చేయాలి, ఇక ఎవరు హెల్ప్ తీసుకోవద్దు అని డిసైడ్ చేశాను. సో అప్పటి నుంచి రెగ్యులర్గా ఏదో ఒక టాపిక్ కమెంట్స్లో యూజర్స్ పెడతారు కదా, దాని బేసిస్ పైన వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఈ ఎంటైర్ క్రియేటివ్ ప్రాసెస్ నాకు చాలా నచ్చింది. అండ్ ఎప్పుడు కూడా నేను అరే నేను ఎంత డబ్బులు పెడుతున్నాను అని ఎప్పుడు ఆలోచించలేదు. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు. సో నాకు వచ్చిన శాలరీలో ఎంతో కొంత సైడ్కి పెట్టుకొని అరే ఈ ఎక్విప్మెంట్ కొందాము అని అలా కొనేవాడిని అన్నట్టు. సో రీసెంట్గా డ్రోన్ కొన్నాను, దానికి కూడా 1,00,000 రూపాయలు అయింది. సో ఏంటంటే యాజ్ ఏ యూట్యూబర్ మంచి ఎక్విప్మెంట్ ఉంటే బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం మనకున్న లిమిటెడ్ టైం క్రైటీరియాలో. సో ఒకప్పుడు నేను Insta-X2 360 కెమెరాతోని బాగా షూట్ చేసేవాడిని. నా వీడియోస్ ని ఎడిటింగ్ కి చాలా టైం అయ్యేది. సో నేను ఒక 14 days ట్రిప్ స్విట్జర్లాండ్ వెళ్ళాను. అక్కడ వీడియోస్ తీశాను 14 days. దాని డేటా సైజు మోర్ దాన్ 1 terabyte అయింది. అవన్నీ ఎడిట్ చేసేసరికి నాకు చాలా టైం వేస్ట్ అయింది. దీంట్లోనే ఫ్రస్ట్రేషన్ వచ్చి వీడియోస్ చేయడం ఆపేశాను అన్నట్టు. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఐఫోన్తో రికార్డ్ చేస్తున్నాను. అండ్ రీసెంట్గా నేను ఒక ఐప్యాడ్ కూడా కొన్నాను. సో ఆ ఐప్యాడ్లో నాకు ఎడిటింగ్
ఎడిటింగ్ కొంచెం ఫాస్ట్ అవుతుంది. కానీ ఐప్యాడ్ వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే నాకు ఎడిటింగ్ అంటే చాలా ఇష్టము, కానీ దాంట్లో లిమిటేషన్స్ ఉన్నాయి అన్నట్టు. సో ప్రస్తుతానికి నా ఫోకస్ ఏంటంటే వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి, ఎంత తొందరగా అయితే అంత తొందరగా. సో ఫ్యూచర్లో కొంచెం ఎడిటింగ్ పైన ఫోకస్ చేస్తాను. ఇది మొత్తం నా యూట్యూబ్ జర్నీ. దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఒక మనిషి సక్సెస్ కావాలంటే ఎస్పెషల్లీ క్రియేటివ్ ఫీల్డ్లో డబ్బులు మాత్రం చూడొద్దు. నేను యూట్యూబ్లోకి వచ్చిన నాకు డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో రావాలి అనుకుంటే ప్రెషర్కి గురవుతాము, అండ్ ఎట్ ద సేమ్ టైము ఇవ్వాల్సిన అవుట్పుట్ ఇవ్వలేము. ప్రతిదీ డబ్బుతో కంపేర్ చేస్తాం అన్నట్టు. సో నా విషయంలో ఈ యూట్యూబ్ జర్నీలో నాకేం తెలిసిందంటే టైం మేనేజ్మెంట్. మనం ఎంత బిజీ ఉన్నా వీక్లీ 1 or 2 వీడియోస్ చేయాలని ఫిక్స్ అయిపోయినాం అనుకోండి, ఏదో విధంగా టైంని మనం సెట్ చేసుకుంటాం. సో మనకు ఇంట్రెస్ట్ ఉండాలి వీడియో పెట్టాలని. ఆ ఇంట్రెస్ట్ నాకు ప్రస్తుతానికి చాలా ఉంది. సెకండ్ థింగ్ పేషెన్స్. సో ఎవరు యూట్యూబ్ కూడా ఓవర్ నైట్ సడన్గా సక్సెస్ రాదు, కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. కానీ మోస్ట్లీ చాలా మంది ఎన్నో ఏళ్ళు కష్టపడితే మంచి సబ్స్క్రైబర్ బేస్ అండ్ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అవుతారు అన్నట్టు. సో నాకేం తెలిసిందంటే నాకు చాలా పేషెన్స్ ఉంది. ఇది నా యూట్యూబ్ జర్నీలో నేను తెలుసుకున్నాను. సో ఇప్పటి వరకు నేను డిస్కస్ చేసిందంతా, ఇంత డబ్బు పెడితే నాకు 7,000 రూపాయలు వచ్చిందని ఎవరన్నా ఫైనాన్షియల్ అడ్వైజర్కి చెప్తే వాళ్ళు మనం తిడతారు, నువ్వు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాల్సింది ఉండే, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాల్సింది ఉండే అని చెప్తారు. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ యూట్యూబ్ మేకింగ్ ప్రాసెస్లో నాకు చాలా విషయాలు తెలిసినాయి అన్నట్టు. సో ఫ్యూచర్లో ఇంకా బెటర్ వీడియోస్ చేస్తాను, బెటర్ ఎడిటింగ్ చేస్తాను, అండ్ బెటర్ టాపిక్స్ మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు చాలా మందికి తెలియదు, నాకు ఒక జర్మన్ ఛానల్ కూడా ఉంది. అక్కడ నేను జర్మన్ లాంగ్వేజ్ నేర్పిస్తాను. కింద పేరుంది చూడండి. సో ఈ ఛానల్ కూడా స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, నాకున్న నాలెడ్జ్ని షేర్ చేసుకుందామని ఈ ఛానల్ తీశాను. సో ఇన్ ఫ్యూచర్ నేను పెట్టిన డబ్బులు నాకు రాలేవు అనుకోండి, నేను ఏ విధంగా కూడా బాధపడను. ఎందుకంటే ఈ ఛానల్ పెట్టడము, ఈ డబ్బు ఇన్వెస్ట్ చేయడం ఇదంతా నా సొంత డిసిషన్. నాకు ఎవ్వరు కూడా చెప్పలేదు నువ్వు యూట్యూబ్లోకి వెళ్ళు అని. బ్లేమ్ చేయాల్సి వస్తే నన్నే బ్లేమ్ చేసుకుంటాను. కానీ నా మట్టుకు మాత్రము నేను యూట్యూబ్లో సక్సెస్ అయ్యాను. ఎందుకంటే లైఫ్లో కొన్ని డబ్బుతో కంపేర్ చేయొద్దు. ఎస్, నేను పెట్టిన డబ్బులు నాకు వచ్చేసాయి అనుకోండి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఒకవేళ రాలేవనుకోండి, స్టిల్ ఈ విధంగానే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఒకప్పుడు ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉన్న నేను ఇప్పుడు వీడియోస్ తీస్తున్నాను. సో ఇదొక హాబీ, ఇదొక ప్యాషన్ లాగా అయిందన్నట్టు. అండ్ నా వీడియోస్ చూసి చాలా మందికి హెల్ప్ అవుతుందంట. సో అదో క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంది నాకు. 2025లో ఎవరైతే యంగ్స్టర్స్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక సజెషన్ ఇస్తున్నాను. చూడండి, మనం చదువుకుంటాం కదా, చదువుకొని ఒక స్టేజ్ వచ్చినాక మాస్టర్స్ డిగ్రీయో చేసినాక మనకు జాబ్ వస్తుంది. సో యూట్యూబ్లో అలా ఏముండదు. మీరు ఒక అడల్ట్ అయ్యి యూట్యూబ్ స్టార్ట్ చేశారనుకోండి, మంచి కాంటెంట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. ఈ విషయం తెలిసిన చాలా మంది ఇప్పుడు యూట్యూబ్ సైడ్ వస్తున్నారు. కానీ దీంట్లో రిస్క్ కూడా ఉంది. ఒకవేళ ఛానల్ సక్సెస్ కాలేదనుకోండి, డిప్రెషన్లో గురవుతారు. సో ఈ 2025లో ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటారో వాళ్ళకి నేను కొన్ని టిప్స్ ఇస్తాను బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్. మీరు ఒక సింపుల్ 4K కెమెరాతో షూట్ చేయండి, ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేయకండి, అండ్ సబ్స్క్రైబర్స్ టైం అస్సలు వేస్ట్ చేయొద్దు. మీరు ఒక వీడియో తీస్తే అయితే దాంట్లో ఎంటర్టైన్మెంట్ లేదా ఇన్ఫర్మేషన్ ఉండేటట్టు తీయండి, అండ్ ఆర్గానిక్గా ఛానల్ని వదిలేయండి. మీ వీడియోస్ సబ్స్క్రైబర్స్ని అదే లింక్ ఉంటుంది. కానీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అని అందరితో సబ్స్క్రైబ్ చేయించారు అనుకోండి, ఎవరు చూడలేరు అనుకోండి, అప్పుడు నోటిఫికేషన్ సరిగా వెళ్ళకుండా మీ ఛానల్ గ్రో అవ్వదు అన్నట్టు. సో ఎప్పుడైనా మన యూట్యూబ్ ఛానల్ని వదిలేసేయాలి. వీడియోస్ బాగుంటే అవే వైరల్ అవుతాయి. సో యూట్యూబ్లోకి రావడానికి ఎలాంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆర్ క్వాలిఫికేషన్ ఉండదు కాబట్టి ప్రతి సంవత్సరం ఇట్లా కొత్త యూట్యూబర్స్ వస్తూనే ఉంటారు. సో మనము ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి మన ఛానల్ అదే కంటిన్యూస్ గ్రోత్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. మన ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మన ఛానల్ గ్రోత్ అయిపోతుంది. ఈ సబ్స్క్రైబర్స్ కొత్త ఛానల్స్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అట్లాంటప్పుడు ఏమైపోతుంది అంటే మన గ్రోత్ అయిపోతుంది. అండ్ ఇవాళ రేపు రీల్స్, షార్ట్స్కి చాలా మంది అడిక్ట్ అయిపోతున్నారు. వాళ్ళకి లాంగ్ ఫార్మాట్ వీడియోస్ చూడడం అంత ఇంట్రెస్ట్ లేదు. ఈవెన్ మీరు థియేటర్కి వెళ్ళి చూడండి, మూవీ చూస్తూ చాలా మంది మొబైల్ చూస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకు కంటిన్యూస్ ఒక వీడియోని చూడడం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు నా ఛానల్ కూడా ఎంతో
కొంత వ్యూస్ ఎందుకు వస్తున్నాయంటే దీంట్లో ఇన్ఫర్మేషన్ ఉంది. యంగ్స్టర్స్ ఎవరైతే ఫారిన్ వస్తారో వాళ్ళు ఈ వీడియోస్ చూస్తే వాళ్ళకి కొత్త విషయాలు తెలుస్తాయని చూస్తున్నారు. యూజువల్గా సబ్స్క్రైబర్స్ ఇంట్రెస్ట్ ఏముంటుంది అంటే ఎంటర్టైన్మెంట్ వైపు ఉంటుంది అన్నట్టు. సో ఎవరైనా ఎంటర్టైనింగ్ వీడియోస్ చేస్తే వాళ్ళకి మంచి గ్రోత్ ఉంటుంది. సో అందుకే మీరు యూట్యూబ్ ఛానల్ని కెరియర్గా డిసైడ్ చేసుకుంటే ఫస్ట్ అనలైజ్ చేసుకోండి, మీకు ఏం స్కిల్స్ ఉన్నాయి, దాన్ని బట్టి డిసిషన్ తీసుకోండి. ఇతను యూట్యూబ్లో సక్సెస్ అయ్యాడు అని మీరు అట్లా రెఫరెన్స్ తీసుకొని మీరు కూడా యూట్యూబ్లోకి వస్తే మీరు సక్సెస్ కాకపోవచ్చు. దీంట్లో టైము, ఎనర్జీ, ఎఫర్ట్ అన్నీ వేస్ట్ అయిపోతాయి ఇన్ కేస్. సో యాజ్ ఎ యూట్యూబర్ మీరు డిసైడ్ చేయాలి మీకు సక్సెస్ అంటే ఏంది. సబ్స్క్రైబర్స్ రావడమా, డబ్బులు రావడమా, లేదంటే క్రియేటివ్ సాటిస్ఫాక్షనా, లేదంటే ఈ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో అది మీరు ఒకసారి గోల్ సెట్ చేసుకున్నారనుకోండి, అప్పుడు మీరు మీ ఛానల్ గ్రోత్ ఉన్నా లేకపోయినా ఎక్కువ నిరాశ పడరు. ఇంకో విషయం, యంగ్స్టర్స్ కి అప్పులు చేసి మరి గ్యాడ్జెట్స్ కొని ఛానల్ పెట్టకండి. మీరు ఫుల్ టైం యూట్యూబ్ లో ఉండి అనుకున్నంత రెవెన్యూ జనరేట్ చేయలేరు అనుకోండి, చాలా డిసప్పాయింట్ అవుతారు, డిప్రెస్డ్ అయిపోతారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎడ్యుకేషన్ సైడ్ పెట్టండి, లేదంటే బిజినెస్ చేయండి. యూట్యూబ్ ని ఒక హాబీ లాగా స్టార్ట్ చేసి సక్సెస్ అయితే అప్పుడు ఫుల్ టైం యూట్యూబర్గా కావచ్చు. సో ఫైనల్లీ వీడియో ఎండింగ్కి వచ్చేసాము. నాకు తెలియదు మీరు నన్ను ఏమనుకుంటున్నారో, సక్సెస్ఫుల్ ఫెయిల్యూరా, కానీ నేను మాత్రము డెఫినెట్లీ సక్సెస్ఫుల్ యూట్యూబర్. నేను ఇక్కడ నుంచి మంచి కాంటెంట్ చేస్తాను, మీకు నచ్చితే తప్పకుండా చూడండి. అండ్ మీ కమెంట్స్ ఏమన్నా ఉంటే రాయండి, నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.